ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా, సెట్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే నా జుట్టు కోడిని మా కమ్మిరిచ్చి అంటే దాన్ని ఆ, ఎట్లా అంటే కోసి దాన్ని నిప్పుకల మీద వేడి చేసి దాని పొట్టును స్కిన్ ఉండగానే వేడి చేసి తీసుకొని వచ్చిండు. అదైతే ఈరోజుగో ఇది చూడండి ఎంత తీసుకొచ్చిండో, ఒక కోడి కొట్టించుకొచ్చిండు. నేనైతే ఇగో లివర్ అయితే పక్కకు పెడుతున్నా, తీసుకోవాలి. ఇదిగో ఇదైతే కోడి. దీన్ని అయితే మేము ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది వండుకొని వంట చేసుకొని మా ఇంటికి వెళ్తున్నాం. అదే ఈరోజు స్పెషల్, అందుకని ఇదైతే తీసుకొచ్చిండు. చూడండి ఇలా వేస్తున్నా. లెగ్ పీస్ ఎవరికి ఇష్టం? లెగ్ పీసులు అంటే మాకైతే పిల్లలకి చాలా ఇష్టం లెగ్ పీసులు అంటే. కర్రీ అయితే ఇంత వచ్చింది అంటే 3 కేజీల కోడి అంట. ఇంత వచ్చింది చూడండి, ఎంత కేజీన్నరకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఇదో చేయగడుక్కుంటున్నా. కొంచెం దీంట్లో వేస్తున్నా బిర్యానీ ఆకులు, లవంగాలు, ఎలకులు, చక్కెర వేసిన. ఇదిగో చూడండి, నేనైతే ముందే ఈరోజు తెప్పించాను. పుదీనా, కొత్తిమీర, మెంతి. మెంతి కనబడతలేదు అనుకున్నారు, మెంతి కూడా దీంట్లోనే మిక్సీ చేసిన. నేనైతే కూరలో పుదీనా వేస్తున్నా, కొత్తిమీర కూడా వేస్తున్నా, మెంతి కూడా వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఇదిగో ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని అయితే నేను ముందే నూరి పెట్టేసుకున్నా. ఇదైతే పావు కేజీ, 30 కేజీ. ఇది ఇదిగో అల్లం వేసాను. ఇప్పుడు ముందే కొంచెం అల్లం వేసాను, అడుగున అల్లం ఉంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇదిగో కారం. కేజీన్నర కాబట్టి ఇది 2 కలిపితే 1 గంటే. నేనైతే ఇదిగో 1 గంట వేసాను. ఇప్పుడు 2వ గంట ఇది. మేమైతే కారం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మాకైతే ఇంత అవసరమే కారం. అంత కారం వేసాను చూసారా, దాదాపు అర్ధపావు కారం దాకా వేసాను. అదిగో మసాలా అంటే ధనియాలు అవన్నీ ఇంట్లో చేసుకున్న మసాలా, ఇది రెడీమేడ్ మసాలా కాదు. ఇలా వేసినాక ఇప్పుడైతే కొంచెం అభిరుచి చికెన్ మసాలా ఇది కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఎక్కువ గరం లేదు, అందుకనే ఇది ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇది కూడా వేస్తున్నా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నిటిని నేనైతే మిక్సీ చేస్తున్నా. మీరు గమనించారో లేదో, నేనైతే లివర్లు అయితే ముందే పక్కకు పెట్టాను, ఎందుకంటే లాస్ట్లో కర్రీ మొత్తం అయ్యే ముందు వేస్తాను. ఇప్పుడైతే వేయను. సరే, ఇలా మిక్సీ చేశాను. ఇలా మిక్సీ చేసుకుంటే ఒక చుక్క ఆయిల్ కూడా వేస్తున్నా. ఇదిగో నేనైతే ఆయిల్ కూడా వేస్తున్నా చూడండి. ఇలా కలిపేసుకొని కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, హోటల్ స్టైల్లో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఇగో చిల్లీ, అలాగే ఆనియన్, బగారాకు, ఇప్పుడు కొంచెం లవంగాలు, ఏలకులు, మెంతి పువ్వు ఇదైతే వేసాను. వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా వేగినాయి కదా, దీంట్లో
దీంట్లో అయితే నేను పుదీనా కర్రీలో వేసాను, ఇప్పుడు దీంట్లో కూడా వేస్తున్నా. కొత్తిమీర మెంతి ఇందులో వేస్తున్నా. అలాగే కొంచెం అల్లం కూడా వేస్తున్నా చూడండి. అల్లం ఎంత వేస్తే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను కలుపుతున్నా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి, హోటల్ స్టైల్ లాగా వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ పైకి వేరుకుంది కదా, నేనైతే ఫస్ట్ వేస్తున్నా. కర్రీలో కూడా వేయలే కదా, కర్రీలో కొంచెం అట్లా మీద వేసాను. ఇప్పుడు పోపులో వేస్తున్నా చూడండి. పోపులో అయితే వేసేసాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్మెల్లే అదిరింది ఫ్రెండ్స్. ఇంకా చికెన్ వేయకముందే ఇదే స్మెల్ అదిరింది. ఇప్పుడు నేను దీన్ని అయితే చికెన్ అయితే దీంట్లో వేస్తున్నా. గంజి ఫ్రీ ఉండాలని దీంట్లో వేసాను ఫ్రెండ్స్. ఇది సరిగ్గా వేసి మూత వేసేస్తా. చూసారా, ఇప్పుడు నేను దీన్ని కలుపుతున్నా. దీంట్లో ఏం వేయని అవసరం లేదు, అన్నీ వేసాం కాబట్టి అదే ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా కలిపాను కదా, నేనైతే ఇప్పుడు మూత పెడుతున్నా. మూత పెట్టేశాను. ఒక 15 మినిట్స్ వరకు దీని సిమ్లోనే ఇలా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నా. చూసారా ఎలా అయిందో. ఇప్పుడైతే నేను ఇవి వేస్తున్నా. ఫస్ట్ ఒకసారి కలుపుతున్నా చూడండి. కర్రీ అయితే ఎలా అయిందో చూసారా. ఇదిగో గ్రేవీ. నేనైతే ఇంతవరకు వాటర్ వేయలే. పక్కకి ఏం పెట్టినావు మమ్మీ? పొయ్యి మీద బగారు వేస్తున్నా. ఈరోజు నానమ్మ దగ్గరికి పోతున్నాం కదా, ఇవన్నీ పట్టుకొని పోతున్నామని బగారు వేసిన. దాన్ని అయితే వీడియో తీయలేదు. ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇప్పుడైతే లైట్గా కొంచెం, మా అత్తమ్మకి ఫ్రై అంటే నచ్చదు, కొంచెం సూప్ పెట్టాలి, అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. చూడండి, ఒక గ్లాసు దాన్ని మాత్రమే వేస్తున్నా. ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ ఎలా అయిందో చూసారా. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఫైనల్గా ఇగో కొత్తిమీర అయితే వేస్తున్నా. పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నా. అలాగే కొంచెం ఫస్ట్లో వేసాను కదా, అదే అభిరుచి గరం మసాలా మళ్ళీ కొంచెం అయితే వేసాను. ఇప్పుడైతే అభిరుచి గరం మసాలా వేసాను కదా, ఇదిగా ఒక్కసారి కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ అయితే అయిపోతుంది. చూసారా కర్రీ అయితే ఎలా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు గడక ఈ అండే విధానం మీకు కావాలంటే సూప్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్రై వీడియో మళ్ళీ ఒకసారి చూపెడతా. ఇది ఇంటికి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉండాలని చేశాను, అందుకనే ఇది ఇలా చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసేవాళ్ళు ప్లీజ్ దయచేసి, మీకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.